రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు? మిషన్ మోడ్ల వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్ లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తొచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికి. నీ మిషన్ మోడ్ అంతా కాగిదాలకే పరిమితమైంది. నీ డైలాగ్ అంటే నీ పేపర్ టైగర్ ఏదంటే పేపర్ టైగర్ డైలాగ్లేని, పేపర్ టైగర్ మాటల్ని అసలు వాస్తవం లేదు. నువ్వు హైదరాబాద్ లో మిషన్ మోడ్ లో కొనమంటే మరి ఎందుకు కొంటలేరు? ఎందుకు తరుగు పెడతా ఉన్నారు? అంటే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే రైతులు ఆశగా చూసిండ్రు. మంత్రులు ముఖ్యమంత్రి మా గురించి పట్టించుకుంటారేమో, మా గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రభుత్వం ఏమన్నా మిల్లర్లకు కలెక్టర్లకు డైరెక్షన్ ఇస్తుందని ఆశపడితే నిన్న కేబినెట్ మీటింగ్ లో రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మీరు. రైతుల గురించి కనీసం ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచన కూడా లేదు మీకు. ఇదే రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి రైతు భరోసా పైసలు 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తున్నా అని చెప్పిండు. మార్చి 22వ తారీఖు నాడు మేము కట్టించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కత్తిరి నీకు వచ్చిండు. రిబ్బన్ కత్తిరించి ఏమన్నాడు? 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు పైసలు ఎత్తా అన్నాడు. మార్చి 22 పోయింది, ఏప్రిల్ 22 పోయింది, మే 22 పోయింది, ఇలా మే 25వ తారీఖు. నువ్వు 45 రోజులు అన్నావు, ఇలాంటికి 63 రోజులైంది. 63 రోజులైనా 2 ఎకరాలకే రైతు బంధు పడ్డది. ఇదివరకు మిగతా పైసలు పడనే లేదు. అసలు నువ్వు ఏదన్నా మాట చెప్తే మాట మీద నిలబడే రకమే కాదు. నువ్వు అన్ని అబద్దాలే చెప్తావు. నువ్వు సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. నువ్వు దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిన రకం. నువ్వు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినావు. కొమరెల్లి మల్లన్న మీద పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టినావు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టినావు, మెదక్ చర్చి మీద పెట్టినావు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. 2 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? అన్ని నీ డైలాగులే, పేపర్ టైగర్ మాటల్ని. ఏనాడు కూడా నువ్వు మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు? మా రైతులు లారీలు పంపింది సారు అంటుండు. అంత కొట్ట 6 లారీలు వచ్చినాయి ఇప్పటిదాకా. నెల 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి. మాకుగా లారీలు పంపితే మేము మొగులైతా ఉన్నది, వాన పడేటట్టుంది. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజుల వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది. సంచులు అట్లే చెదలు పట్టిపోతున్నాయి సార్, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు 60 కొట్టినావు. ఇప్పటికీ 60 సార్లు పోయించినట్టు నువ్వు ఢిల్లీకి. నువ్వు ఢిల్లీ ట్రిప్పులు కొట్టినా మాకైతే వచ్చిందేం లేదు. నీ ఢిల్లీ ట్రిప్పులు ఏమన్నా కానీ గా లారీలతో జల్లి ట్రిప్పులు కొట్టి, గా లారీ ట్రిప్పులు కొడితే గా వడ్లన్న పోతే మా రైతుల కష్టాలన్న తీరుతాయి. గా లారీలు ట్రిప్పులు కొట్టించే తెలివి లేదా నీకు? ఎప్పుడైనా మేము ఇట్లా గట్టిగా అడిగినామనుకో మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నువ్వు మమ్మల్ని ఎంత తిట్టినా మేమేం బాధపడం, కానీ రైతులకు కాంటాలు పెట్టు. రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు. ఎంత తిట్టినా పడతాం. గా కాంటాలు పెట్టుర్రు. ఊకే మమ్మల్ని తిట్టితే వచ్చేదేం లేదు. గా వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ఇప్పుడు ఎన్సాన్పల్లిలో ఇప్పుడే ఒక రైతు చెప్పిండు నాకు, కనకయ్య అనుకుంటా. కనకయ్య అంటుండు సంచులు లేవట సార్, సంచులు అయిపోయినాయి అంటుండు. నేనే